ఆల్రెడీ కాలిపోయిన ఫేస్ నీది అని ఆయన చెప్పడం వల్ల నా ఒపీనియన్ ఏమీ మారదు కదా. విశ్వక్ గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, సినిమా బాగుంటే ఎవరు నెగిటివ్ రివ్యూ ఇచ్చినా ఆ సినిమా ఆగదు. ఒకరిద్దరు నెగిటివ్ రివ్యూ ఇచ్చినా పెద్ద ఫరక్ ఏమీ పడదు. ఇలా యూట్యూబర్స్ ఒపీనియన్కి ఈ విధంగా రియాక్ట్ అవ్వడం అది మీ స్థాయిని అయితే ఖచ్చితంగా తగ్గిస్తుందండి. అండ్ మీరు ప్యాషన్తో మూవీ తీయండి, ఫ్రీగా టికెట్స్ పెట్టి మనీ కోసం కాకుండా ప్యాషన్తో మూవీ తీయండి. ఎందుకు ఆ మాటలని అలా అవ్వదు కదా. రీసెంట్ గా విశ్వక్ సేన్ గారు అయితే మూవీ రివ్యూవర్స్ ని వ్యతిరేకిస్తూ ఒక మెసేజ్ అయితే పాస్ చేసిండు. మెయిన్ గా రగడి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ విశ్వక్ సేన్, అతని పేరు కూడా విశ్వక్ సేనే, వాళ్ళిద్దరిని కొంచెం తిడుతున్నట్టుగా మెసేజ్ అయితే పాస్ చేసిండు. రగడి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ విశ్వక్ సేన్ దేవర సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ అయితే బాగోలేవని ట్వీట్ అయితే చేసిరు. దానికి ఆపోజ్ చేస్తూ విశ్వక్ సేన్ బ్రో వాళ్ళని తిడుతూ మెసేజ్ అయితే పాస్ చేసిండు. బయట జనాలు కూడా విశ్వక్ సేన్ నే సపోర్ట్ చేస్తారు తప్ప ఆ రగడి వాళ్ళని అయితే సపోర్ట్ చేస్తలే. కానీ తెలుగు యూట్యూబర్ అయిన విఆర్ రాజా బ్రో అయితే ఇక్కడ రగడి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ విశ్వక్ సేన్ ని సపోర్ట్ చేసి ఒక వీడియో అయితే చేసిండు. ఆ వీడియో ఎట్లా చేసిండు అంటే ఒకసారి మీరే చూడండి. అందులో రాజా బ్రో అయితే చాలా వరకు తప్పైతే ఉంది. విశ్వక్ గారే ఫస్ట్ టైం బార్వెల్ మీద రియాక్ట్ అయ్యారు. బార్వెల్ మీద ఇలా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టారు. అంటే ఏమని పెట్టారంటే, సినిమాలు రిలీజ్ అవ్వకముందు చెంబట్టుకుని బయలుదేరుతున్నారు యూట్యూబ్లో మనీ కోసం, సినిమా మీద 1000 ఆఫ్ ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉంటాయని చెప్పి ఇంకా చాలా రాశారు. ఇక్కడ కావాలంటే ఇక్కడ డిస్ప్లే చేస్తే స్క్రీన్ పాస్ చేసి మీరే చదువుకోండి, మీకు అర్థమైంది. అండ్ రీసెంట్గా రాగడి గారి మీద కూడా స్టోరీ పెట్టారు. ఆయన ఫ్రెండ్ గురించి కూడా తిట్టారు. ఏమన్నా అంటే, ఫస్ట్ గోడకు సపోర్ట్ లేకుండా 2 minutes కూర్చోమను, ఆల్రెడీ కాలిపోయిన ఫేస్ నీది అని. అండ్ ఒకటేంటంటే, విశ్వక్ గారి నుంచి ఇలాంటి ఓట్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అవును బ్రో, కాదని ఎట్లా అంటావు చెప్పు. చెంబట్టుకొని పోయినట్టే వీడియోలు చేస్తురు యూట్యూబ్ లా తెలుగు సినిమాల రివ్యూల పేర్ల మీద. కాదని ఎట్లా చెప్తావు బ్రో చెప్పు. ఆడ సినిమానే రిలీజ్ కాదు, పోస్టర్ మీద చేస్తాడు 20 నిమిషాల వీడియో. ఒకడు వస్తాడు, మూవీ స్టోరీ మొత్తం నాకు తెలిసి అంటాడు, స్టోరీ చెప్పేస్తాడు. ఒక పోస్టర్ చూసి ఒక లుక్ చూసి మొత్తం స్టోరీ చెప్పేస్తాడు. ఒకడు వస్తాడు, ట్రైలర్ చూస్తాడు, ట్రైలరే గిట్లా గౌరవంగా ఉంది, ఇంకా సినిమా ఎట్లుంటుందో, ఎంత బాగా లేకుంటుంటుందో, ఆడియన్స్ మొత్తం మభ్య పెడతాడు. ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు ఉండరు బ్రో, నీ లెక్కనే అందరు ఎడ్యుకేటెడ్ ఉంటారు అనుకుంటే అది వేస్ట్. ఊర్లల్లో కొందరు ఉంటారు పిల్లలు, వాళ్ళు టీనేజ్లు ఉంటారు, వాళ్ళు బయట యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏది చెప్తే అదే నమ్ముతారు, అదే కరెక్ట్ అనుకుంటారు. అర్థమైందా బ్రో? అందరు ఎడ్యుకేటెడ్ మైండ్తో ఉండరు. ఇలా యూట్యూబర్స్ ఒపీనియన్కి ఈ విధంగా రియాక్ట్ అవ్వడం అది మీ స్థాయిని అయితే ఖచ్చితంగా తగ్గిస్తుందండి. అంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఇండివిజువల్ ఒపీనియన్. ఇప్పుడు ఎన్టీఆర్ లుక్స్ బాగాలేదన్నారు, అతను అన్నారు, విశ్వక్ అనే అతను అన్నారని చెప్పారు కదా. నాకైతే నిజంగా ఎన్టీఆర్ లుక్స్ నచ్చాయి సార్. అంటే ఇప్పుడు ఆయన చెప్పడం వల్ల నా ఒపీనియన్ ఏమీ మారదు కదా. ఇప్పుడు రగడి వాళ్ళ ఫ్రెండ్ ఎన్టీఆర్ లుక్స్ బాగాలేవని అన్నాడు, నువ్వేమంటున్నావు? ఆయన అన్నంత మాత్రాన నా ఒపీనియన్ మారదు కదా. ఇప్పుడు నాకు ఎన్టీఆర్ లుక్స్ నచ్చినాయని నువ్వు అంటున్నావు, కానీ అందరు అదే మైండ్ సెట్తో ఉండరు బ్రో. వాళ్ళ మాటలు కూడా నమ్మేటోళ్ళు చాలా మంది ఉంటారు బయట, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు. అర్థమైందా? అందరు ఎడ్యుకేటెడ్ మైండ్తోనే ఉండరు, అందరు నీలాగానే ఏం ఆలోచించరు. అదొక్కటి గుర్తుపెట్టుకో బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ స్టాట్స్ చెప్తా మీకు. కల్కి వర్సెస్ పోల్ దక్క తీసుకుందాం. కల్కి ఆంధ్ర తెలంగాణలో కలిపి ఒక 800 థియేటర్స్ నుంచి అప్రాక్స్గా 900 థియేటర్స్ వరకు రిలీజ్ చేశారు. 800 థియేటర్సే తీసుకుందాం. థియేటర్ సీటింగ్ కెపాసిటీ 200 నుంచి 400 వరకు ఉంటాయి. సింగిల్ స్క్రీన్స్ ఇంకా 400 ఎక్కువ ఉంటాయి. మల్టీప్లెక్స్లో థియేటర్ సీటింగ్ కెపాసిటీ తక్కువ కాబట్టి మనం యావరేజ్గా 300 తీసుకుందాం, సింగిల్ స్క్రీన్స్ ఎక్కువ కాబట్టి. సో అలా చూసుకున్నా కూడా 300 అంటే 800 into 300 వేయండి, 2,40,000. రోజుకు 4 షోస్ పడతాయి కాబట్టి 2,40,000 into 4, 9,60,000. అప్రాక్స్గా 10 lakhs మంది వేసుకోండి ఆ కల్కి మూవీని ఫస్ట్ రోజు చూసేవాళ్ళు, అన్ని థియేటర్స్లో రిలీజ్ చేసినా కూడా. అండ్ పూల చొక్క రివ్యూస్కి కూడా ఫస్ట్ రోజు కల్కి మూవీ పెద్ద మూవీ కాబట్టి దానికి కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తాయి ఆబ్వియస్లీ. దానికి కూడా ఒక 10 lakhs మంది చూశారు. సో ఆయన సినిమా రిజల్ట్స్ని ఏమైనా ఇంపాక్ట్ చేశారా అంటే మార్చగలిగారా? లేదు కదా. కల్కి సినిమా పెద్ద హిట్ అయింది కదా, 1000 కోట్లు దాటి కలెక్ట్ చేసింది కదా. సో విశ్వక్ గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, సినిమా బాగుంటే ఎవరు నెగిటివ్ రివ్యూ ఇచ్చినా ఆ సినిమా ఆగదు. అదే సినిమా బాగోపోతే ఎవరు పాజిటివ్ రివ్యూ ఇచ్చినా సరే అది నిలబడదు. ఇప్పుడు యూట్యూబర్స్ చెప్పేది వాళ్ళ ఒపీనియన్ మాత్రమే, వాళ్ళ ఐడియాలజీ నచ్చితే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక సినిమా బాగుంటే ఎక్కువ పాజిటివ్ రివ్యూస్ వస్తే, ఒకరిద్దరు నెగిటివ్ రివ్యూ ఇచ్చినా పెద్ద ఫరక్ ఏమీ పడదు, సినిమా నుంచి ఉంటుంది. ఆ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళందరిది తప్పంటా కూర్చుంటే వర్కౌట్ అవ్వదు సార్. వాళ్ళ కొన్ని రీజన్స్ వల్ల అది నచ్చకపోవచ్చు. అదే జరిగింది పోల్ చొక్కా విషయంలో. బ్రో కల్కి సినిమాకి పూల చొక్కా రివ్యూ చేసినప్పుడు ఆయన 2.7 2.8 లేదు 3 టమాటోస్ ఇచ్చిండు. అప్పుడు ఆడియన్స్ ఎంతమంది వేసుకున్నారు పూల చొక్కాని? అది మర్చిపోతావా బ్రో? ఇప్పుడు కల్కి సినిమా అనేది చాలా పెద్ద సినిమా, హీరో ప్రభాస్, పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు ప్రభాస్ హీరో కాబట్టి ఆ సినిమాకి పెద్ద ఎఫెక్ట్ ఏం పడలేదు,
కలెక్షన్స్ బాగానే వచ్చినాయి, ఫస్ట్ డే కూడా బాగానే నడిచింది. ఇప్పుడు ఎంతమంది మంచి మంచి రివ్యూలు ఇచ్చినా పూల చొక్క మాత్రం నెగిటివ్ రివ్యూ ఇచ్చిండు. ఇప్పుడు అది పెద్ద సినిమా, పెద్ద హీరో, చాలా పెద్ద హీరో, కాబట్టి ఇది ఎఫెక్ట్ ఎవరికి పడ్డది? పూల చొక్కకే పడ్డది. ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేసిర్రు? దగ్గర దగ్గర వేలలోనే అన్సబ్స్క్రైబ్ చేసేసిర్రు. ఆయనకు చాలా ఎఫెక్ట్ పడ్డది బ్రో. కామెంట్లలో మస్తు చేసుకున్నారు, ఇన్స్టాగ్రామ్లో మస్తు ట్రోల్ చేసిర్రు, యూట్యూబ్లో ట్రోల్ చేసిర్రు. ఆయనకు చాలా ఎఫెక్ట్ పడ్డది. ఆయన మారలే. ఫస్ట్లో ఎట్లుంటుండే పూల చొక్క, జెన్యున్ రివ్యూస్ ఇస్తుండే, జెన్యున్గా మాట్లాడుతుండే, అందుకే ఆయన్ని ఫుల్ ఫేమస్ చేసి పడేసిర్రు. కానీ ఇప్పుడు ఏమైంది? ఫేమ్ అంతా నెత్తికెక్కగానే ఏముంది, అహంకారం మొత్తం నెత్తికెక్కింది. ఇప్పుడు మొత్తం రివ్యూల కింద మీద చేస్తుండు, పెయిడ్ ప్రమోషన్స్, పెయిడ్ రివ్యూస్. అది బయటకు కనిపించదు కానీ లోపల ఉంటుంది కదా బ్రో. రివ్యూలు ఎట్లా చేస్తుండు అర్థం చేసుకోవాలి. కరెక్టే బ్రో, నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకి నెగిటివ్ రివ్యూస్ అయినా పాజిటివ్ రివ్యూస్ అయినా పెద్ద ఫరక్ పడది. ఎందుకంటే యూనిక్ ఆడియన్స్ ఉంటారు, పోతారు, సినిమా చూస్తారు, వాళ్ళు బయట ఫ్రెండ్కి చెప్తారు, ఇంకో ఫ్రెండ్ నుంచి ఇంకో ఫ్రెండ్కి చెప్తారు, అట్లే మూవీ ఎట్లాగో హిట్ అయిపోతుంది. మరి చిన్న సినిమాల పరిస్థితి? కొత్త కొత్తలు చాలా మంది వస్తారు బ్రో, చాలా మంది సినిమాలు తీస్తుర్రు, వాళ్ళ ప్యాషన్ బయటకు తీస్తుర్రు. వాళ్ళకు కూడా వీళ్ళు నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బ్రో. తెలుగులో రివ్యూవర్స్ పూల చొక్క కూడా ఉన్నాడు బ్రో. వీళ్ళ వల్ల ఆ సినిమాలపై నెగిటివ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది బ్రో. నువ్వు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ కెరీర్ ఉంటుంది, సినిమా వాళ్ళ కెరీర్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఉంటుంది, వాళ్ళు అన్ని పెట్టుకొని వస్తారు, ఆస్తులు అమ్ముకొని మరి సినిమాలు తీస్తారు. అట్లాంటి వాళ్ళ భవిష్యత్తు మొత్తం వీళ్ళు నాశనం చేస్తారు బ్రో. వీళ్ళకి వచ్చి 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయల కోసం, యూట్యూబ్లో వచ్చే మనీ కోసం కాదని ఎట్లా చెప్తావు బ్రో? ఎట్లా చెప్తావు చెప్పు కాదని? బ్రో ఈ విషయంలో నాదేమన్నా తప్పు ఉంటే కామెంట్లలో నన్ను వేసుకోరు బ్రో. అన్ని సినిమాలని ఆడియన్స్ ఒకే రకంగా తీసుకోరు బ్రో. మూవీ రివ్యూస్ చూసే మూవీకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంతేందుకు బ్రో, నేను కూడా ఒకసారి యూట్యూబ్లో రివ్యూ చూసిన తర్వాతనే సినిమాకి పోతా. అర్థమైందా బ్రో? అట్లా అని చెప్పేసి నేను హిందీ వాళ్ళయో తమిళలో చూడాను కదా. తెలుగు సినిమాకి తెలుగు సినిమా రివ్యూసే చూస్తాను. ఇప్పుడు రివ్యూవర్స్ ఎవరు మంచిగా ఉన్నారు చెప్పు బ్రో? తెలుగులో ఎవ్వరు లేరు బ్రో. వేలు పెట్టి వీడ్రా రివ్యూవర్ అని చెప్పడానికి ఒక్కడు కూడా లేడు తెలుగులో. అండ్ ఇంకోటి అన్నారు, మీ మనీ కోసం యూట్యూబ్లో ఏదో ఒకటి వాగుతారని చెప్పి బార్బల్ గురించి అన్నప్పుడు అన్నట్టున్నారు. మరి కరెక్టే కదా బ్రో. ఇప్పుడు పైసల కోసమే కదా చేసేది. వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉండదు, ఎడిటింగ్ స్కిల్ ఉండదు, కనీసం సినిమా మీద నాలెడ్జ్ ఉంటుందా? అది కూడా ఉండదు. వాళ్ళకి సినిమా ఎట్లా తీయాలనో కూడా తెలియదు. అట్లాంటి వాడు కూడా వచ్చి మాట్లాడతాడు డైరెక్ట్ ఒక వాయిస్ రికార్డ్ చేస్తాడు, అయిపోయి యూట్యూబ్ లీడ్స్ పెట్టేస్తాడు, అయిపోయి. పైసల కోసం కాకపోతే ఇంకెందుకు బ్రో? అది దాన్ని చూసేటోళ్ళు కూడా ఉంటారు బ్రో బయట. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు బయట. చూస్తారు, లైకులు కొడతారు. ఇప్పుడు ఒక హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, అట్లే నెగిటివ్ వాళ్ళు కూడా ఉంటారు. ఆ నెగిటివ్ వాళ్ళు మొత్తం వీళ్ళని సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ కాస్త ఇంకొంచెం ఎక్కువైపోతా అంతే బ్రో. అర్థమవుతుందా? నెగిటివ్ ఇంపాక్ట్ మూవీ రివ్యూవర్స్ నుంచి సినిమాలకి చాలా ఉంది తెలుగులో. అది నీకు తెలుసలే అంతే. అవును బ్రో, కాదని ఎట్లా అంటావు చెప్పు? పైసల కోసమే చేస్తారు బ్రో. రివ్యూస్ చేసేదే పైసల కోసం. వాళ్ళు బయట ఎన్ని కమిషన్లు తీసుకుంటారు, ఎన్ని ఫేక్ రివ్యూలు చేస్తారు, నీకేం తెలుస్తుంది బ్రో? నువ్వు ఒకసారి రీసెర్చ్ అయ్యి తెలుస్తుంది. మీరు ప్యాషన్తో మూవీ తీయండి, ఫ్రీగా టికెట్స్ పెట్టి మనీ కోసం కాకుండా ప్యాషన్తో మూవీ తీయండి. ఎందుకు ఆ మాటలని? అలా అవ్వదు కదా. సో అందరికీ డబ్బులు కావాలి, కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. అందరూ మీరు ఆలోచించినట్టే మాట్లాడాలి, మీకు నచ్చినట్టే చేయాలంటే ఉండదు కదా సార్. సో మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక పర్సన్ని డైరెక్ట్గా ఫిజికల్ అబ్యూస్ చేయడం, అది సొసైటీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించవచ్చు. అంటే మీరు కొంచెం పై స్థాయిలో ఉన్నారు, ఆ స్థాయి తగ్గట్టు మాట్లాడితే పర్లేదు. అంటే మీరేమి యూట్యూబర్స్ కాదు కదా బూతులు మాట్లాడేసుకోవడానికి. సో మీరు మాట్లాడితే అది ఎక్కువ మందికి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలండి. ఏమన్నావు బ్రో? విశ్వక్సేనని ఇప్పుడు సినిమా తీయమంటావా? ప్యాషన్తో సినిమా తీసి ఫ్రీగా టికెట్లు ఇచ్చి సినిమా చూపించమంటావా? అవునా బ్రో? అట్లయితే మరి నువ్వు దేనికోసం చేస్తున్నావు బ్రో? యూట్యూబ్ పైసల కోసమే చేస్తున్నావుగా. సరే ఒక మాట చెప్తాను, రగడిని ఇంకా వాళ్ళ ఫ్రెండ్ని పూల చొక్కాలని వీళ్ళందరినీ కలిపి ఒక సినిమా తీయమను. వాళ్ళ సినిమా నాలెడ్జ్తో ఒక సినిమా తీయమను. నువ్వు దానికి ప్రొడక్షన్ చేయి, నువ్వు ప్రొడ్యూసర్ లెక్కండి, వాళ్ళకి పైసలు ఇవ్వు ప్యాషన్తో. ఇంకేంది బ్రో? అప్పుడు నువ్వే ఏం చేయు, ఆడియన్స్కి ఫ్రీగా టికెట్లు ఇచ్చి సినిమా చూపి. అప్పుడు చెప్తారు మేము అప్పుడు రివ్యూస్ ఇస్తాం, మీ మూవీకి మేము రివ్యూస్ ఇస్తాం. అప్పుడు ఎట్లుంటావు చూడు ఒకసారి, తెలుస్తుంది నీకే. ఇప్పుడు నువ్వు వీడియోలు ఎందుకు చేస్తున్నావు బ్రో యూట్యూబ్లో? పైసల కోసం కాదా బ్రో? నీ వల్ల ఒక్క లైఫ్ కూడా నాశనం కాలేదు అని నువ్వు అనుకుంటున్నావా బ్రో? నీ ప్రతి వీడియోలో ఒక 2 minutes పర్ మ్యాచ్ బెట్టింగ్ యాప్లు చేస్తావు పైసల కోసం. సరే ఎందుకు చేస్తావు బ్రో? నీకు ఎందుకు బ్రో అన్ని పైసలు? అంటే ఏమన్నా అంటే నాకు టీం ఉంది బ్రో, నేను టీంకి జీతాలు ఇవ్వాలి, నాకు టీంకి పైసలు ఇవ్వాలి, నేను ఛానల్ మంచిగా మెయింటైన్ చేయాలి, ఇంకా ప్రోడక్ట్స్ కొనాలి, ఇంకా ఛానల్ అప్గ్రేడ్ చేయాలి, ఇదంతా చెప్తావు బ్రో. ఇప్పుడు నువ్వు ప్రమోషన్స్ చేయకుండా
డబ్బులు సంపాదించుకునే అంత మ్యాటర్ నీ కంటెంట్కి లేనప్పుడు నువ్వు టీంని ఎందుకు బ్రో పెట్టుకున్నాడు? ఒక మాట చెప్పు. నువ్వు ఎంతవరకు అయితే అఫోర్డ్ చేయగలుగుతావో అంతే మందిని పెట్టుకో. అంతే మందిని పెట్టుకొని నువ్వే ఒక 2 గంటలు ఎక్స్ట్రా వర్క్ చేసి మంచి మంచి వీడియోలు అవుట్పుట్ దియ్యి. అప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేయి. కంటెంట్ మ్యాటర్ పెంచు. కంటెంట్ ఈజ్ కింగ్ అంటారు కదా బ్రో. కంటెంట్ని పెంచుకొని పైసలు సంపాదించుకో. అప్పుడు తెచ్చుకో టీంని. అంతేగాని ఇప్పుడు మంది జీవితాలు నాశనం చేసి నువ్వు ఎన్ని పైసలు సంపాదించుకొని నువ్వు ఎంత టీంని పెట్టుకున్నా ఏం లాభం బ్రో? సరే ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు నేను ఒక్కని ప్రమోషన్ చేసినంత మాత్రాన ఒక జీవితం నాశనం అయిపోతా, వేరేటోళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయా అని నువ్వు అంటావు. సరే ఒక్కసారి నువ్వు 2 తెలుగు రాష్ట్రాలల్లో యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, ఒక్కసారి వాళ్ళ లైఫ్ని మొత్తం ఒక్కసారి నువ్వు ఇట్లా గూగుల్లో సెర్చ్ చేసి చూడు బ్రో. నీకే తెలుస్తుంది బెట్టింగ్ యాప్స్ వల్ల డైలీ ఎంతమంది చనిపోతుర్రు, ఎంతమంది ఎఫెక్ట్ అవుతుర్రు, ఎంతమంది వాళ్ళ ఇంట్లో చెప్తుర్రు, ఎన్ని లక్షలు పోగొట్టుకుంటుర్రు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంత వెనక వెళ్ళిపోతుర్రు, వాళ్ళకి జాబ్లు వస్తలేవు, ఎంతమంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు తెలుసా బ్రో బెట్టింగ్ యాప్స్ ఇంకా లోన్ యాప్స్ వల్ల? తెలియదు బ్రో. నేను బీటెక్ చదువుకున్నా బ్రో. నాది మొన్ననే బీటెక్ అయిపోయింది. నాకు తెలుసు బ్రో. నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఎంతమంది తెలుసా బ్రో బెట్టింగ్ యాప్స్ ఇంకా లోన్ యాప్స్ వల్ల సఫర్ అయిన వాళ్ళు. ఏం తెలుసా బ్రో? మీరు చేస్తారు 2 నిమిషాలు పరీ మ్యాచ్ ఆడండి, విన్జో ఆడండి, డబ్బులు గెలవండి. సరే ఏమన్నా అంటే ఏమంటారు? మేము డిస్క్లైమర్ వేసినాం, మనీ పెట్టి ఆడాలి, రిస్క్ ఉంటుంది, అది ఇది అని అంటారు. అది ఎవడు పట్టించుకోడు బ్రో. నువ్వు చెప్పి ఆ 2 నిమిషాల్లో పట్టించుకుంటాడు. పక్కా అకౌంట్ తీస్తారు, ఆడతారు. అర్థమైందా బ్రో? లైఫ్లో నాశనం అవుతాయి. అవన్నీ మీకు అవసరం లేదు. మీకు పైసలు కావాలి, పైసలే కావాలి.